హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే కాదు, చిన్న చిన్న అప్డేట్సే. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎండు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్వల్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, విజన్ క్విస్ట్. మార్వల్ నుండి రాబోతున్న ఇంకో సిరీస్ ఇది. ఈ సిరీస్ వాండా విజన్కి సీక్వెల్ ఆర్ స్పిన్ ఆఫ్గా రాబోతుంది. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సిరీస్లో స్కార్లెట్ విచ్ అండ్ ఆల్ట్రాన్ కనిపించబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఈ విజన్ క్విస్ట్ ఈవెంట్స్ అనేవి వాండా విజన్ సిరీస్ తర్వాత జరుగుతాయంట. నెంబర్ 2, మార్వల్ స్పెషల్ ప్రజెంటేషన్. బ్రాండ్ విండర్బమ్ మీకు తెలుసా ఇతను ఎవరో? ఇతను మార్వల్ స్టూడియోస్లో స్ట్రీమింగ్ టెలివిజన్ అండ్ యానిమేషన్కి హెడ్. అలాగే ఇతను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇతను నిన్న ఒక ఈడబ్ల్యూ ఇంటర్వ్యూలో మార్వల్ నుండి చాలా స్పెషల్ ప్రజెంటేషన్ షోస్ అయితే రాబోతున్నాయి అని చెప్పాడు. అవి చాలా బాగుంటాయని కూడా చెప్పాడు. ఎంసీయూలో స్పెషల్ ప్రజెంటేషన్ షోస్ అయితే చాలా ఉన్నాయి, లైక్ వేర్ వుల్ఫ్ బై నైట్, గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ హాలిడే స్పెషల్ ఇలా. నెంబర్ 3, నోవా. అదే ఇంటర్వ్యూలో బ్రాండ్ విండర్బమ్ నోవా యానిమేషన్ సిరీస్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. నోవా యానిమేషన్ సిరీస్ డెవలప్మెంట్లో ఉందంట, త్వరలోనే మీ ముందుకు వస్తుందని చెప్పాడు. అలాగే ఈ నోవా యానిమేషన్ సిరీస్ అనేది అమేజింగ్గా ఉంటుందని చెప్పాడు. నెంబర్ 4, మార్వల్ హర్రర్ ప్రాజెక్ట్స్. ఈసారి మార్వల్ స్టూడియోస్ హర్రర్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుందంట. ఆల్రెడీ మనము వేర్ వుల్ఫ్ బై నైట్ అయితే చూసే ఉంటాం. దీనికంటే ఇంకా ఎక్కువ హర్రర్ షోస్ అయితే మన ముందుకు రాబోతున్నాయంట. ఈ మంత్లో రాబోతున్న అగతా ఆల్ అలాంగ్ సిరీస్లో హర్రర్ ప్లస్ కామెడీని చూస్తామంట మనము. అలాగే మార్వల్ జాంబీస్ కూడా ఒక టైప్ ఆఫ్ హర్రర్ స్టోరీగా మన ముందుకు వస్తుంది, కానీ ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. అలాగే బ్లేడ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. బ్రాండ్ విండర్బమ్ ఈ మూవీ గురించి సపరేట్గా చెప్పాడు. ఈ మూవీలో మనము ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హర్రర్ స్టోరీని చూస్తామంట. ఇలాంటి హర్రర్ స్టోరీని మనం ముందు ఎప్పుడు చూసి ఉన్నామంట. నెంబర్ 5, డేర్ డెవిల్ బోర్న్ అగైన్. బ్రాండ్ విండర్బమ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ని టీచ్ చేస్తూ ఇలా అన్నాడు. ఈ సిరీస్లో మనము యాక్షన్ సీన్స్ని పీక్స్లో చూడబోతున్నామంట. నెంబర్ 6, ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ 2025లో మన ముందుకు రాబోతుంది. ఈ మూవీలో కనిపించబోయే ఫ్రాంకీ రయాన్ నోవా యొక్క షూటింగ్ పిక్ అయితే రివీల్ అయింది. ఈ ఫ్రాంకీ రయాన్ నోవాని మనము ప్రీవియస్ మూవీ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ సిల్వర్ సఫర్లో చూస్తాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫ్రాంకీ రయాన్ నోవా ఒక సూపర్ హీరో. ఫెంటాస్టిక్ ఫోర్ టీంలో హ్యూమన్ టార్చ్ ఎలాగో ఈమె కూడా ఫీమేల్ హ్యూమన్ టార్చ్. కొన్ని రీజన్స్ వల్ల ఈమె తన పవర్స్ని మర్చిపోతుంది. బట్ జానీ స్ట్రోమ్తో లవ్లో పడ్డాక తన పవర్స్ని ఎలా కంట్రోల్ చేయాలని ఫ్రాంకీ రయాన్ నోవా అతని దగ్గర నేర్చుకుంటుంది. నెంబర్ 7, వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఆల్రెడీ వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. మన ఛానల్లో వెనమ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. నిన్న వెనమ్ 3కి సంబంధించిన ఒక పిక్ అయితే రివీల్ అయింది. ఈ పిక్లో మనము గ్రీన్ సింబియాట్ని చూడవచ్చు. ఈ సింబియాట్ పేరు లేషర్. ఇది లేషర్ యొక్క ఫస్ట్ లుక్ ఈ మూవీ నుండి. ఈ వెనమ్ యూనివర్స్లో లైఫ్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఒకసారి వీళ్ళు వెనమ్ని కిడ్నాప్ చేసి వెనమ్ని ఫోర్స్ చేసి వెనమ్ ద్వారా 5 సింబియాట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అవి రియాట్, స్క్రీమ్, అగోనీ, లేషర్ అండ్ పేజ్. ఈ 5 సింబియాట్స్లో ఒకటే ఈ లేషర్. లైఫ్ ఫౌండేషన్లో పనిచేస్తున్న రోమన్ హెర్నాండెజ్కి ఈ లేషర్ బాండ్ అవుతుంది. లేషర్ చాలా వైలెంట్ అయిన సింబియాట్. చాలామంది వెనమ్ 3లో టాక్సినే విలన్ అంటున్నారు. ఏమో చెప్పలేమో, ఈ లేషర్ కూడా విలన్ అయి ఉండొచ్చు. దీన్ని బట్టి ఈ మూవీలో మనము చాలా సింబియాట్స్ అయితే చూడవచ్చు అని అనుకుంటున్నాను. ఇంక ఇవి గైస్ మార్వల్కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా మిగిలిన మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ సీక్వెల్. ఎప్పుడో చెప్పాల్సిందే కానీ చెప్పలేదు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ మూవీ యొక్క సీక్వెల్కి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రతిదీ మనం డిస్కస్ చేశాము. మన ఛానల్లో మాన్స్టర్ వర్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఓసారి చూసేయండి. ఇంకా ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సీక్వెల్ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ 2027 మార్చ్ 26న అయితే రిలీజ్ అవుతుందంట. దాదాపు 3 years వెయిట్ చేయాలి మనము. ఐ కాంట్ వెయిట్. అప్పటి వరకు చూసిన మూవీనే మళ్ళీ మళ్ళీ చూస్తూ హైప్ని పెంచుకుందాం, లేదా మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 చూసి ఆనందపడదాం. నెంబర్ 2, కల్కి 2. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుందాం, అందుకే అవి ముందు చెప్పా. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా బీభత్సమైన హిట్ అయింది. ప్రభాస్ అన్నకు కూడా ఈ మూవీ మంచి పేరునెత్తి తెచ్చిపెట్టింది. మూవీ మంచి ఊపులో ఉన్నప్పుడు కల్కి 2 అని పెట్టేశాడు. ఇప్పుడు ఆ కల్కి 2 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ రీసెంట్గా వచ్చిన కొన్ని రూమర్స్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ సగం అయిపోయింది, 2025 సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని చాలామంది అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే ట్రెండ్ అవుతుంది. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఈ మూవీ షూటింగ్ అనేది 20% కూడా అవ్వలేదంట. ఏదో దీపికా పడుకొని అండ్ ప్రభాస్ సీన్ కొన్ని తీశారంట, అంతే. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన వైజయంతి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మూవీ షూటింగ్ అనేది 2025లో స్టార్ట్ అవుతుందంట. ఇంకా అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే మన ముందుకు వచ్చే తల్లికి 2027 లేదా 2028 అవుతుంది. ఇంకా అప్పటి వరకు మనము
గడ్డి పీక్కుంటూ ఉండాలి. ఎందుకు ఇలా అంటే నాగ్ అశ్విన్‌కి ఈ మధ్యలో ఒక మూవీ ఉందంట. ఆ మూవీ అయిపోయిన తర్వాత ఈ కల్కి 2 దగ్గరికి వెళ్తాడేమో. వైజయంతి వాళ్ళు కూడా ఇదే అన్నారు. 2025లో మీకు అప్డేట్ ఇస్తామని. చూడాలి మరి ఏమవుతుందో. ఇంక ఇవే గైస్ అప్డేట్స్. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే.